भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादर्शये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో 5 ప్రశ్నలను చక్కగా వివరించుకుంటూ శంకర భాష్యంతో పాటుగా చదువుకున్నాం. ఈనాడు 6వ ప్రశ్నను ఆరంభం చేసుకుంటున్నాం. ఈ 6వ ప్రశ్నలో పరబ్రహ్మాన్ని ప్రతిపాదిస్తారు. ఇంతవరకు ఓంకార ఉపాసన 5వ మంత్రంలో అయినది. ఓంకారాన్ని 2 విధాలుగా అభిధ్యానం చేసిన వాళ్ళు పరబ్రహ్మనైనా పొందుతారు, పరబ్రహ్మనైనా పొందుతారు. ఋగ్భిరేతం యజుభిరంతరిక్షం సామభిర్యత్తత్ కవయో వదంతి. వాళ్ళు కూడా ఏంటవుతారు? యచ్చాంతం యత్తచ్చాంతం అజరం అమృతం అభయం పరం చైతి. పరబ్రహ్మాన్ని కూడా పొందుతారు అంటూ ముగించారు. ఈనాటి మంత్రము ఈ అధ్యాయమే ఒక విలక్షణంగా ఉంటుంది. చాలా ఏకాగ్రతతో వినవలసినటువంటి అవసరం ఉన్నది. 2-3 మంత్రాలు అత్యుత్తమంగా రాయబడ్డాయి. వాటికి విశ్లేషణ కూడా చాలా డీప్గా ఉన్నది. అక్కడ భగవత్పాదుల వారి భాష్యంలో పూర్వపక్షము సిద్ధాంతము మంచి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అవి ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి మనలాంటి విద్యార్థులకు అత్యంత ఆవశ్యకము. కనుక మనస్సును ఏకాగ్రం చేసుకుని ఈ అధ్యాయాన్ని సుసంపన్నం కావించుకుందాం. ఎవరిక్కడ ప్రశ్న వేస్తున్నారు? సుకేశ భరద్వాజ. 6 శిష్యులు. దీని పేరు మొట్టమొదట చెప్పారు, కానీ ఆఖరి ప్రశ్న ఈయన వేస్తారు. సుకేశ భరద్వాజ. భారద్వాజుని పుత్రుడైనటువంటి సుకేశుడు అని ఆయన పప్రచ్ఛ అడిగాను. చదువుదాం మంత్రం. అథ హైనం శుకేశ భరద్వాజ పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభ కౌసల్యో రాచపుత్రో మాముపేత్యైతం ప్రశ్నం అపృచ్ఛత. షోడశకలం భారద్వాజ పురుషం వేత్త తమహం కుమారమబ్రువం నాహమిదమం వేద యజ్జహమిమం వేదిషం అవిదిషం అవేదిషం కథం తేన అవక్ష్యం ఇతి సమూలో వా యేష పరిశుష్యతి యో అనృతం అభివదతి తస్మాన్నార్హాన్ న్యనృతం వక్తుం సతూష్ణీం రథమారుహ్య ప్రవవ్రాజ తం త్వం పృచ్ఛామి వాసౌ పురుషః ఇతి. విడగొట్టి చదువుకోవాలి, ఇప్పుడే అర్థమవుతుంది. అథ హి ఏనం. ఏనం అంటే ఈ గురువు గారు. ఏ గురువు గారు? పిప్పలాదుల వారు. హి అంటే అడిగానట, కథ కదా. అథ హి ఏనం శుకేశ భరద్వాజ. శుకేశుడు అనే పేరు కలిగినటువంటి భారద్వాజుని కుమారుడు పప్రచ్ఛ అడిగాను. అడిగాను అంటే ఇడిట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది.
పప్రచ్ఛ అనేటటువంటి థర్డ్ పర్సన్ పాస్ట్ పర్ఫెక్ట్. పప్రచ్ఛ. భగవన్, ఓ పూజనీయుడా, గురువుగారు, భగవంతుడా, హిరణ్యనాభ, కథ చెప్తున్నాడు ఆయన, చిన్న వృత్తాంతం. హిరణ్యనాభ, హిరణ్యనాభుడు అనే పేరు కలిగిన కౌసల్య, అంటే కోసల దేశాల్లో పుట్టినటువంటి రాజపుత్ర, రాజకుమారుడు, మాం నన్ను ఉపేత్య ఉపేత్య సమీపించి, ఏతం ఇదిగో చెప్పబోయే ప్రశ్నను అపృచ్ఛత అడిగాను. ఇదేంటే పాస్ట్ టెన్స్లో ఉంది, పర్ఫెక్ట్ పాస్ట్. అదే ఇందాకలది పాస్ట్ పర్ఫెక్ట్, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఇప్పుడు జరిగింది ఓ వృత్తాంతం. అది హీ వెంట్ దేర్ లాంగ్ బ్యాక్ అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఎప్పుడో 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నాళ్ళు అయిపోయింది. హీ హ్యాడ్ జస్ట్ గాన్ దేర్ అంటే ఇది పాస్ట్ టెన్సే, కానీ అప్పుడే అయినట్టుగా చెప్తుంది. హీ హ్యాడ్ జస్ట్ గాన్ దేర్. పప్రచ్ఛ అనేటటువంటిది హీ హ్యాడ్ జస్ట్ ఆస్క్డ్. ప్రశ్నం అపృచ్ఛత, ప్రశ్నను అడిగెను కొంతకాలం క్రితం. షోడశకాలం భారద్వాజ పురుషం వేత్త. హే భారద్వాజ, త్వం షోడశకలం పురుషం వేత్త, నీకు షోడశకల పురుషుణ్ణి తెలుసా? తం ఆయనకు, అహం నేను, కుమారం రాజకుమారులకు అబ్రువం చెప్పి తిని. మళ్ళీ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. నా అహం ఇమం వేద. ఇమం నువ్వు అడిగినటువంటి ఆ షోడశకల పురుషుణ్ణి అహం నేను నా వేద, నాకు తెలియదు, ఐ డోంట్ నో. యది ఒకవేళ అహం ఇమం అవేదిషం, యది ఒకవేళ అహం నేను ఇమం ఈ షోడశకల పురుషుణ్ణి అవేదిషం తెలిసి ఉన్నట్లయితే, కండిషనల్ క్లాస్ అది, హేతుమత్ సందర్భం. ఒకవేళ నాకు తెలిసి ఉన్నట్లయితే, కథం ఏ విధముగా తే నీకు నా అవక్ష్యం చెప్పకుందును. అవక్ష్యం అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్. నా అవక్ష్యం చెప్పకుండా ఉంటాను. తే నీకు కథం నా అవక్ష్యం ఇది అని ఒకటి కూడా చెప్తున్నాడు. సమూలో ఏష పరిశుష్యతి. ఏష ఎవడైతే పరిశుష్యతి పూర్తిగా ఎండిపోతాడు అన్ని వైపుల నుంచి. సమూలోవ మూలంతో సహితంగా, సహమూలోవ యహయో, యో అంటే యహ అనృతం అభివదతి, అబద్ధాన్ని చెప్పినట్లయితే, ఎవరైతే అబద్ధాన్ని చెప్పినట్లయితే వారు సమూలంగా నాశనం అయిపోతారు. తస్మాత్ ఆ కారణము వలన నా అర్హామి. నా అర్హామి అంటే ఐ కెనాట్ స్పీక్ అనృతం. అనృతం వక్తం నా అర్హామి అంటే అబద్ధము చెప్పడానికి నేను సమర్థుడను కాను. ఐ కెన్ నెవర్ సే ఎ లై. సతూష్ణీం, సహా అంటే ఆ రాజకుమారుడు, తూష్ణీం మౌనముగా నుండి, రథం రథమును ఆరుహ్య ఎక్కి, ప్రవ్రాజ వెడలిపోయాను. అతను ఏ దారిని వచ్చాడో ఆ దారిలో వెళ్ళిపోయాడు. తం అంటే ఆ పురుషుని గురించి, త్వా అంటే త్వం మిమ్మలను, గురువు గారిని, పృచ్ఛామి అంటే ఇప్పుడు అడుగుతున్నాను ప్రజెంట్ టెన్స్లో. ఐఎమ్ నౌ ఆస్కింగ్ యూ. పృచ్ఛామి, వదామి, ఖాదామి, పఠామి, పిబామి అంటే ఫస్ట్ పర్సన్ ప్రజెంట్ టెన్స్. అంటే నేను మిమ్ములను ఇప్పుడు అడుగుతున్నాను. వా అసౌ పురుష. వా అంటే ఎక్కడా, అసౌ అదిగో ఆ చెప్పారే ఆ షోడశకల పురుష, వా ఎక్కడున్నాడు. ఎక్కడున్నాడు అంటే ఏమిటి, పలానా అడ్రస్లో 7173 ప్రిస్టేజ్ శాంతినికేతన్ వైట్ఫీల్డ్ మెయిన్ రోడ్లో ఉన్న అడ్రస్ అడగటం లేదు ఆయన. వా అంటే ఎటువంటి వాడు, ఆ పురుషుడు ఎవరు, ఆయనను ఎలా తెలుసుకోవాలి, ఎక్కడుంటాడు అంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్కం కిం ప్రభాషేత కిం ఆశేత కిం రజేత అని అడిగాడు. అంటే స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా కండక్ట్ చేసుకుంటాడు.
అని అంటే అర్థం ఏమిటి? స్థితప్రజ్ఞుని గురించి నాకు బోధించండి అని అర్థం. అలాగే క్వ అసౌ పురుష, ఆ పురుషుడు ఎక్కడనున్నాడు అంటే ఆ పురుషుని విషయం నాకు పూర్తిగా బోధించండి ఇది అని డైరెక్ట్గా అడిగేయచ్చు కదా. సుకేశుడు అనేటటువంటి భరద్వాజుని కుమారుడు గురువు గారిని సమీపించి షోడశకల పురుషుడు ఎవరు, ఆయన గురించి నాకు చెప్పండి అని అడగలే. అడగకుండా ఓ వృత్తాంతాన్ని చెప్పాడు. ఏమిటా వృత్తాంతము? అనగా 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 ఒకసారి నేను మా ఆశ్రమంలో ఉన్నప్పుడు కోసల దేశంలో ఉన్నటువంటి ఒక రాజపుత్రుడు గారు మాం ఉపేత్య, కౌసల్యో రాజపుత్ర మాం ఉపేత్య, నన్ను సమీపించాడు. ఆయన పేరు హిరణ్యనాభ. హిరణ్యనాభుడు అనేటటువంటి రాజకుమారుడు నా దగ్గరకు వచ్చాడు. ఏం చేశాడు? ఏతం ప్రశ్నం అపృచ్ఛత. ఇదిగో ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నను ఏతం ప్రశ్నం అపృచ్ఛత అడిగాను. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ పాస్ట్ టెన్స్. ఏతం ప్రశ్నం అపృచ్ఛత. షోడశకలం భారద్వాజ పురుషం వేద. ఆయన ఏం సంబోధించాడు? భారద్వాజ అంటే ఓ భారద్వాజుని కుమారుడైన ఫస్ట్ నేమ్తో పిలిచాడు. భారద్వాజ, షోడశకలం పురుషం వేత్త, డూ యు నో ద షోడశకల పురుష అన్నాడు. అక్కడ యు అనేది ఇంప్లైడ్. షోడశకల పురుషం త్వం వేత్త అని అర్థం. అంటే చూడండి, శుభ అది ఎక్కడుంది నీకు తెలుసా అని అడగక్కర్లేదు. అది ఎక్కడుంది అంటే నీకు అనేటటువంటిది అర్థమైపోయింది. త్వం వేత్త తమహం, తం అతనితో, ఆ రాజపుత్రుడితో, అహం నేను, కుమారం కుమారునితో, కుమారునితో. మంచి శిష్యుడిలా ఉన్నాడు పాపం, చిన్నవాడు కురవాడు వచ్చాడు. వచ్చి కుమారం అబ్రువం, ఐ స్పోక్, ఐ టోల్డ్. అంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్ కూడా జరిగింది. ఐ హ్యాడ్ టోల్డ్ అంటే ఇప్పుడే అయినట్టు. ఐ టోల్డ్ కుమారం అబ్రువం, ఫస్ట్ పర్సన్. అబ్రువం అంటే ఐ టోల్డ్. నాహం ఇమం వేద, నా అహం ఇమం వేద. ఈ పురుషుని గురించి అహం నేను, ఇమం పురుషుని గురించి నా వేద, తెలిసిన వాడను కాను, నాకు తెలియదు. యది ఒకవేళ అహం నేను, ఇమం ఈ పురుషుని, అవేదిశం తెలిసి ఉన్నట్లయితే, కండిషనల్ క్లాస్ పెట్టాడు. కథం ఏ విధముగా, ఏ నీకు నా అవక్ష్యం చెప్పకుందును. చెప్పకుందును అనేటటువంటిది పాస్ట్ టెన్స్. తే నా అవక్ష్యం కథం, వాడ నాకు తెలిసి ఉంటే నేను చెప్పకుండా ఉంటానా? సమూలో వాయేష పరిశుష్యతి, పూర్తిగా మూలంతో కూడా ఎండిపోతాడు. ఎవడు? యో అనృతం అభివదతి, ఎవడు అబద్ధాన్ని అనృతాన్ని చెప్తాడో వాడు సమూలంగా నాశనం అయిపోతాడు. తస్మాత్ ఆ కారణం వలన నా అర్హామి, ఐఎమ్ నాట్ కాంపిటెంట్, ఐ కెనాట్ స్పీక్ అనృతం వక్తుం, అనృతం వక్తుం నా అర్హామి. తస్మాత్ ఫోర్ అనృతం వక్తుం నా అర్హామి. ఎందుకు? నాకు తెలుసు అనృతం చెప్పినవాడు సమూలంగా నాశనం అయిపోతాడు అని చెప్పాను. అక్కడ వరకు వాళ్ళిద్దరు డైలాగ్. సహా అతడు తూష్ణీం మౌనము వహించి రథమును ఆరుహ్య ఎక్కి ప్రవ్రాజ, వవ్రాజ అంటేనే చాలు, ప్రవవ్రాజ అంటే వెడలిపోయింది. ఆయన వచ్చిన దారినే యథా ఆగతం గతవాన్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. తం ఆ ప్రశ్నను, ఆ పురుషుని గురించి త్వామన్న ఒకటే, మిమ్ములను, తమరిని. గురువుగారు కదా, నిన్ను అనకూడదు. అంటే నిన్ను అని అర్థం, కానీ గురువుగారితో మాట్లాడుతున్న కాబట్టి త్వాం అంటే మిమ్ములను, పృచ్ఛామి అడుగుతున్నాను, ఐఎమ్ ఆస్కింగ్, ఐ ఆస్క్ యూ నౌ అని. వా అసౌ పురుష, వా ఎక్కడా, అసౌ అదిగో ఆ పురుష, పురుషుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆ పురుషుడు ఎవరు, ఆ పురుషుని లక్షణములేమిటి ఇది అని అడిగాడు. 2 మార్లు చెప్పాను మంత్రం, జాగ్రత్తగా అర్థం చేసుకుని లాస్ట్లో చదువుదురు కానీ. అథ హైనం, అటు తరువాత,
హి హ ఏనం హ అంటే చెప్పెనట, అడిగేనట. ఏనం పిప్పలాదుని భరద్వాజ శుకేశ, భారద్వాజ పుత్రుడైనటువంటి శుకేశుడు అనే శిష్యుడు పప్రచ్ఛ అడిగెను. జస్ట్ నౌ హీ ఆస్క్డ్ అంటే హీ హ్యాడ్ ఆస్క్డ్ అంటాం కదా. హీ హ్యాడ్ ఆస్క్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇట్ హ్యాపెండ్ ఆల్రెడీ బట్ నాట్ వెరీ ఇన్ ద రిమోట్ పాస్ట్. ఇట్ జస్ట్ హ్యాపెండ్. పప్రచ్ఛ అంటే అది జస్ట్ ఆస్క్. హీ హ్యాడ్ జస్ట్ ఆస్క్. భగవన్ ఓ మహర్షి, కౌసల్య కోసల దేశానికి చెందిన రాజపుత్ర రాజుగారి కుమారుడు, రాజపుత్రుడు, ప్రిన్స్, the prince of Kosala Desha, one day approached me. His name is Hiranyanapa. Hiranyanapudu mam upetya, mam nannu upetya nannu సమీపించి ఏతం ప్రశ్నం ఈ ప్రశ్నను అపృచ్ఛత అడిగాడు. ఇన్ ద పాస్ట్ he came one day to me and he asked. a simple past tense. అది అపృచ్ఛత అడిగెను, అడిగాడు. భరద్వాజ ఓ భరద్వాజ, షోడశ కాలం, షోడశ అంటే 10, కాలం అంటే అంగాలు, పార్ట్స్, అవయవాలు, పార్ట్స్. షోడశ కాలం 16 అంగాలు కలిగినటువంటి పురుషం, పురుషుని వేత్త నీవు అనేది ఇంప్లైడ్, నీవు ఎరుగుదువా. డూ యు నో ద షోడశ కాలం పురుషం? హం నేను తం కుమారం ఆ రాజకుమారుతో అబ్రువం చెప్పాను. ఫస్ట్ పర్సన్ పాస్ట్ టెన్స్. అబ్రువం అంటే చెప్పాను. నాహం ఇమం వేద ఇది నాకు తెలియదు. ఇమం ఇది, అహం నాకు, నా వేద తెలియదు. తర్వాత ఇంకా ఏంటన్నారు? యద్యహమిమం ఇమం దీనిని, యది అహం దీనిని ఒకవేళ నేను అవేదిషం తెలిసి ఉంటే, కండిషనల్ క్లాస్, తే మీకు కథం ఎలా, నా అవక్ష్యం చెప్పకుందు. నా అవక్ష్యం అంటే చెప్పను, చెప్పకుండా ఎలా ఉంటాను? నాకు తెలియదు కదా, తెలిస్తే చెప్పకుండా ఎందుకుంటాను? యహ సహా ఎవడైతే అనృతం అభివదతి అబద్ధాన్ని చెప్తాడో, యశ వాడు, సమూల అంటే సహమూల మూలంతో కూడా, పరిశుష్యతి, శుష్యతి అంటే ఎండిపోతాడు, పరిశుష్యతి అంటే పరితః శుష్యతి అన్ని వైపుల నుంచి ఎండిపోతాడు. ఆల్ సైడ్స్ హీ విల్ బికమ్ నల్ అండ్ వాయిడ్, నశించిపోతాడు. తస్మాత్ అందువల్ల అనృతం వక్తం అబద్ధం చెప్పడానికి నా అర్హామి నాకు సామర్థ్యం లేదు. నాలిక తెగ్గొచ్చిన నేను అబద్ధం చెప్పను. ఐ కెనాట్ స్పీక్ ఎ లై. ఇది అని చెప్పి తిని అని అర్థం. బ్రాకెట్ సహా అతడు తూష్ణీం మౌగా రథ ఆరుహ్య రథాన్ని ఎక్కి ప్రవ్రాజ ప్రవవ్రాజ వెళ్ళిపోయెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను? ప్రజెంట్ కాంటెక్స్ట్ లో పృచ్ఛామి అడుగుతున్నాను. ఎవరిని? త్వాం మిమ్మల్ని. దేనిని? తం ఆ ప్రశ్నను. ఏమిటా ప్రశ్న? అసౌ పురుష క్వా ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడు ఇతి అని తమ ఆ ప్రశ్నను త్వాం మిమ్మల్ని పృచ్ఛామి అడుగుతున్నాడు. ఓకే, వెళ్దాం. అటు తరువాత, ఎటు తరువాత? ఋభిరేతం యజుభిరంతరిక్షం. అదంతా అయిపోయిన తరువాత ఆ పిప్పలాద గురువు గారిని సమీపించి భారద్వాజుని కుమారుడైన సుకేశ అనే శిష్యుడు ఇలా ప్రశ్నించెను, అడిగాడు. పృచ్ఛామి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రజెంట్ టెన్స్లో చెప్తాను. గురుదేవా, కోసల దేశానికి చెందిన యువరాజు రాజపుత్ర కౌసల్య అంటే కోసల దేశానికి చెందిన రాజపుత్ర హిరణ్యనాభ
మాం ఉపేత్య నన్ను ఒకనాడు సమీపించి ఇమం ప్రశ్నం ఈ ప్రశ్నను నన్ను అడిగాడు. ఓ భరద్వాజ, 16 అంగాలు గల పురుషుడు నీకు తెలుసా? భరద్వాజ, షోడశకలం పురుషం వేత్త. ఓ భరద్వాజ, 16 అంగాలు కలిగినటువంటి పురుషుడు నీకు తెలుసా అని అడిగాడు. అహం తం, ఆ యువరాజుతో నేను ఇమం నాహం వేద, ఇది నాకు తెలియదు అని చెప్పాను. యది అహం ఇమం వేదిషం, ఒకవేళ తెలిసి ఉంటే కథం నా అవక్ష్యామి, మీకు చెప్పకుండా ఎలా ఉండగలను? ఎందుకు చెప్పకుండా ఉంటాను? ఇంకోటి కూడా ఉందండి. ఎవరు అబద్ధాన్ని చెప్తారో వారు సమూలంగా పరిశుష్యతి, నశించిపోతారు. సమూలో పరిశిష్యతి, వై అంటే నిశ్చయంగా, సమూలో అంటే వై నిశ్చయంగా పరిశుష్యతి. అందువలన నా అర్హామి వక్తుం అనృతం, అహం నా అర్హామి వక్తుం అనృతం, అబద్ధం చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు. ఐ కెనాట్ స్పీక్ ఎ లై అని చెప్పాను. అక్కడ వరకు స్టోరీ వృత్తాంతం ఆపిమ్మట. అతను మౌనంగా రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ద ప్రజెంట్ కాంటెక్స్ట్, ఆ 16 అంగాలు గల పురుషుని గూర్చి పూజ్యులైన తమను, త్వాం పూజ్యులైన తమను, తం ఆ 16 అంగాలు కలిగినటువంటి పురుషుని గూర్చి, అహం నేను, పృచ్ఛామి ఇప్పుడు అడుగుతున్నాను. ప్రజెంట్ టెన్స్. ఈ పురుషుడు వా అసౌ పురుష, ఈ పురుషుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే అడ్రస్ చెప్పమని కాదు, వెళ్ళి కలవడానికి. ఆ పురుషుడు ఎక్కడా ఉండడు, అడ్రస్ చెప్తే వెళ్ళి కలిసి మాట్లాడడానికి. ఆ పురుషుని గురించిన సర్వ విషయములు నాకు తమరు బోధించండి అని. ఏమండి రమణమూర్తి గారు, మీ బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నాడండి అంటే దాని అర్థం ఏమిటి? రాజమండ్రిలో ఉన్నాడా, వైజాగ్లో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడు కాదు. హౌ ఆర్ దే, వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఈస్ దేర్ వెల్ బీయింగ్, సే సంథింగ్ అబౌట్ దెమ్ అని ఎక్కడ ఉన్నాడు అనడంలో ఆ ప్రశ్న మిగతా విషయాలన్నిటినీ కూడా హిమాశీత హిం రజేత అని ప్రశ్న ఉంది కదా. ఓకే, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మంత్రంలో గమనించాలి. ఇక్కడ శిష్యుడు ఎవరు? సుకేశ భరద్వాజ. ఈ సుకేశ భరద్వాజుడు, ముందు కాత్యాయని, వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారో వీళ్ళందరి పేర్లు చెప్పి బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టాహ్ అని చెప్పారు. మొదట వీళ్ళంతా బ్రహ్మపరులు, బ్రహ్మనిష్ఠులు, మామూలు వాళ్ళు కాదు. ఆల్రెడీ చాలా రోజులు ట్రైనింగ్ ఉండి శ్రవణ మనన నిధ్యాసలు చేసి అపరబ్రహ్మను పూర్తిగా తెలుసుకుని, కర్మకాండంతా తెలుసుకుని, పరబ్రహ్మను గురించి కొంచెం కొంచెంగా తెలుసుకున్నప్పటికీ పూర్తిగా అవగాహన కాలేదు. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి మళ్ళీ ఓ ఏడాది పాటు మీరేమో బ్రహ్మనిష్ఠలో ఉండండి, బ్రహ్మచర్యం చేయండి, సత్యాన్ని పరిపాలించండి, ఆశ్రమంలో ఉండాలని చెప్తే మళ్ళీ ఉండి, అప్పుడు 5 ప్రశ్నలు అయిన తర్వాత 6వ ప్రశ్న అడుగుతున్నారు. అటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి శిష్యులు అంటే ఏదైనా తెలియదు నాకు అని చెప్పడానికి ఎంతో నిజాయితీ కావాలి, ఎంతో అణకువ వినయం కూడా కావాలి. మనం చూడండి, మన ఏదైనా తెలిసినాడు అడగకపోతే, తెలియనిది అడిగితే, ఎవరైనాను నాకు తెలియని విషయం అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తాను, నాకు తోచింది చెప్పేస్తాను, అసలు విషయం చెప్పడం మానేస్తాను. ఒకవేళ నిజం తెలిసినా కొంతమంది కావాలని అబద్ధం చెప్తారు, తప్పుగా లీడ్ చేయడానికి. లేకపోతే నాకు ఆ మొత్తం తెలియదు అనుకున్నానంటే ఇప్పుడు ఎందుకు లేదు, తర్వాత చూద్దాం అని వినయం లేకుండా దాటేస్తారు. ఇక్కడ అలా అనలేదు ఆయన. నాకు తెలియదు మహానుభావ, ఓ కుమారా, నాకు ఆ విషయం తెలియదు. తెలియకపోవడమే కాదు, తెలిస్తే నీకెందుకు చెప్పను, తప్పకుండా చెప్పుండేవాడిని. తెలిసి చెప్పకపోతే అంతకంటే పాపముందా? సమూలంగా నాశనం అయిపోరు ఎవరైనాను. అర్థం చెప్పడానికి నాకు సమర్థత ఉందా? లేదు నాయన, నాకేమాత్రమూ తెలియదు. వినేముండదు. నైతిక విలువలు లేనివారు బ్రహ్మ విద్యను పొందలేరు. అండర్లైన్ అండర్లైన్ అండర్లైన్. ఇఫ్ యు వాంట్ టు బీ ఎట్ బ్రహ్మ విద్య, దేర్ ఈస్ నో అదర్ వే other than have the best moral fabric.
దిస్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ టైమ్ అండ్ అగైన్ పునః పునః. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ దేవయాన అంటూ ముండకంలో కొంచెం రోజుల ముందే చదువుకున్నాం 3:1-6. అంతేనా? సత్యేన లభ్య తపసాహి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంటూ సత్యము, బ్రహ్మచర్యము, తపస్సు, సమ్యజ్ఞానం అనే దాని మెయిన్ అట్రిబ్యూట్స్తో పాటు సహకారి సాధనాలుగా బ్రహ్మ విద్యలో అత్యంత ఆవశ్యకము. సమ్యజ్ఞానము అంటే అందరిలోనూ ఒకే ఇది ప్రకాశిస్తుంది. ఏషః ప్రాణో సర్వభూతైర్విభాతి, అది సమ్యజ్ఞానం. ఆ సమ్యజ్ఞానంతో పాటు సత్యము, తపస్స, బ్రహ్మచర్యేణ నిత్యం. ఎప్పుడోసారి సత్యం చెప్తే కుదరదు, ఎప్పుడోసారి బ్రహ్మచర్యం ఉంటే కుదరదు, అప్పుడు ఎప్పుడూ ఉండవలసింది. నైతిక విలువలను అక్కడ నేర్చుకున్నాం. ఈయన కూడా అదే చెప్తున్నాడు. ఈ వృత్తాంతమందా ఎందుకండి? ఆ 16 కళల పురుషుడు ఎవరిని సుకేశ్వరుడు డైరెక్ట్గా ప్రశ్న వేసేయవచ్చు కదా. అలా కాకుండా ఈ వృత్తాంతం చెప్పి, గురుగారు ఓనాడు ఓ రాజకుమారుడు వచ్చాడు, ఆయన హిరణ్యనాభుడు, ఆయన కోసల దేశంలో పుట్టిన ఆయనకు సందేహం వచ్చింది, షోడశకల పురుషుడు ఎవరని నన్ను అడిగాడు, కానీ నాకు అది తెలియలేదు దాన్ని తెలిసిన ఎలా చెప్తాను, అందుకని తెలియలేదని అబద్ధం ఆడకుండా ఆయనకు చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన కొంతసేపు నాతో అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ విషయం గురించి తమను అడుగుతాము అంటూ ఇంత వృత్తాంతం చెప్పాడు. ఉపనిషత్తు సత్యానికి ఎంతో పెద్దపీట వేస్తుంది. శిష్యుని నిజాయితీ, అణకువ ఎంతో కనపడుతున్నాయి. నార్హామి వక్తుం అనృతం, నార్హామి వక్తుం అనృతం. అబద్ధం ఆడడానికి I have no power. I am not empowered. I cannot say a lie. అంటూ ఎంతో చక్కగా చెప్పాడు. తనకు తెలియదు అని ఊరుకోలే. అతను అడిగాడు అనుకోండి, పోనీ ఆ సుకేశుడు అడిగిన తర్వాత తెలియలేదు, ఏదో ఆయన వెళ్ళిపోయాడు, ఆయన మానాన్ని కొన్నేళ్ళు అయిపోయింది, ఊరుకున్నాడా? ఏమిటి షోడశకల పురుషుడు, ఏమిటి షోడశకల పురుషుడు అని మనస్సులో ఆయనకి దొల్చేస్తుంది ఒక ములుకులా. ఆయన అందువలన ఈ గురువుగారి దగ్గర, సరి అయిన గురువు గారిని పట్టుకుని పిప్పలాదుల వారి దగ్గరకు వచ్చి సత్యాన్వేషణలో సరి అయిన గురువు గారిని అడిగి తెలుసుకోవాలి అనుకుని తెలుసుకుంటున్నారు. తెలియని విషయాన్ని కొంతమంది, ఎవరో కొందరు మాత్రమే తెలియని విషయాన్ని ఎవరైనా అడిగితే దానిని తెలుసుకుని మరీ బోధిస్తారు. ఎవరు? ఉత్తమమైనటువంటి వారు. సుకేశుడు చాలా జ్ఞాని, తనకే తెలియలేదంటే షోడశకల పురుషుడు ఇది సాధారణమైన జ్ఞానం అయ్యి ఉండదు, తప్పక మీరు కూడా తెలుసుకోండి. ఉపనిషత్తు చెప్తోంది. ఏంటంటే చెప్తుంది, సత్యానికి పెద్దపీట వేయండి, నిజాయితీ అణకువ, తెలియని విషయాలలో నిజాయితీగా అణకువగా చెప్పడం చాలా అవసరం. తెలియదని ఊరుకోకండి. సత్యాన్వేషణలో సరి అయిన గురువు గారిని సమీపించి జాగ్రత్తగా అడిగి తెలుసుకోండి. తెలియని విషయాన్ని ఎవరైనా అడిగితే కూడా దానిని తెలుసుకుని మరీ బోధించండి. జ్ఞానం ఉంటే చాలదు, ఆ జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి. సాధారణమైన జ్ఞానము కాదు కనుక తప్పక తెలుసుకోండి. ఇన్ని విషయాలు ఈ కథలో మనకు చెప్పకనే చెప్తుంది. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. 1-2-7 కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో మొదటి భాగంలో 2వ బల్లిలో 7వ మంత్రం. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః. ఇవన్నీ ఆత్మజ్ఞానాన్ని వినాలి అనడానికి ఎంతోమంది ఉండరండి. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్. శృణ్వంతోపి బహువోయం న విద్యు. ఒకవేళ కష్టపడి విన్నా, ఏ అధ్యయన భారతిలో మెంబర్గా ఉన్నా, శృణ్వంతోపి బహవో చాలామంది
యం దీనిని న విద్యుః తెలుసుకోలేరు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా చాలా ఆశ్చర్యము అరుదు. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట కుశలంగా కౌశలంతో అనుష్ఠానం చేసి గురువుగారి దగ్గర అధ్యయనం చేసి పరమాత్మ జ్ఞానాన్ని పొందినవారు ఆశ్చర్య చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ శృణోతి తథైవ చాపి శ్రుత్వాప్యేనం న వేద కశ్చిత్. భగవద్గీత. ఎవరో కానీ తెలుసుకోలేరండి అంటున్నారు. ఇక్కడ కూడా అటువంటి ఆత్మ విద్యనే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఈ 16వ మంత్రంలో. దానిని స్తుతి చేయడానికే ఈ వృత్తాంతము కథ. శంకర భాష్యం, బ్యూటిఫుల్ భాష్యం. ఎవ్రీ వర్డ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. అథ అటు పిమ్మట అంటే 5 మంత్రాలు డిస్కషన్ అయిపోయిన 5 ప్రశ్నలు డిస్కషన్ అయిపోయిన తరువాత హ అంటే కథ కదా అట అని, ఏనం అంటే ఈ పిప్పలాద గురువు గారిని, శుకేశాః భరద్వాజ భరద్వాజుని కుమారుడైన భారద్వాజుడు అంటారు. భరద్వాజుని కుమారుడు భారద్వాజుడు, దశరథుని కుమారుడు దాశరథి అన్నట్టుగా భారద్వాజ భరద్వాజుని పుత్రుడైన శుకేశ శుకేశుడనే ఆయన పప్రచ్ఛ అంటే he had just asked అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. పప్రచ్ఛ అడిగిన అంటే ఎప్పుడో కొన్ని 10,000 ఏళ్ల క్రితం అడిగడం కాదు, ఇప్పుడు ఈ మంత్రం జరుగుతున్నప్పుడు అడిగాడు. అది సమస్తం జగత్ కార్యకారణ లక్షణం సహ విజ్ఞానాత్మ పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్ఠే ఇది ఉక్తం. సంబంధ భాష్యాన్ని రాస్తున్నారు. ఎందుకు? అధ్యాయం మారిపోయింది. 5వ అధ్యాయంలో ఓంకార ఉపాసన చెప్పబడు. ఇక్కడ షోడశకల పురుషుడి గురించి చెప్తున్నారు. రెండిటికి కనెక్షన్ ఏమిట్రా నాన్న అనే విషయం మనకు తెలియదు కదా. సడన్ గా చాప్టర్ మారిపోయింది. ఆ సంబంధాన్ని వర్ణిస్తున్నారు. జగత్ సమస్తం ప్రపంచమంతా కార్యకారణ లక్షణం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటటువంటి పద్ధతిలో ఉన్నది. చూడండి, ఏదో ఒకటి ఉన్నది, దాని కార్యము, ఆ కార్యం ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ ఒక కారణం. కార్యకారణ లక్షణం కలిగినటువంటి ఈ సమస్తం జగత్ విజ్ఞానాత్మనా సహా, విజ్ఞానాత్మ అంటే జీవాత్మ, జీవాత్మ అంటే ప్రతిబింబ చైతన్యం, జీవాత్మ అంటే జీవుడు, విజ్ఞానాత్మ. ఈ విజ్ఞానాత్మ సహా విజ్ఞానాత్మతో కూడా సమస్తం జగత్ ప్రపంచమంతా కార్యకారణ లక్షణ రూపమైనటువంటిది. సమ్ కాజెస్, సమ్ ఆర్ ది ఎఫెక్ట్స్, అండ్ ఫ్రమ్ ద ఎఫెక్ట్స్ సమ్ కాజెస్ అండ్ సమ్ ఎఫెక్ట్స్. సో వాట్ ఆర్ ద కార్యకారణ లక్షణ? కార్యకారణమే సాధ్య సాధన, సాధ్యము సాధన. ఒక రిక్షా ఆయన ఉన్నారు, ఆయనకు సాధనం ఏమిటి? రిక్షా. సాధ్యం ఏమిటి? అదో సాయంత్రానికి 100 రూపాయలు సంపాదించు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, సాధ్యం ఏమిటి? ఇదిగో 10 లక్షలు సంపాదించు. సాధనం ఏమిటి? ఆయన బిజినెస్. ఓ డాక్టర్ గారు ఉన్నారు, సాధ్యం ఏమిటి? ఇదిగో 10 మంది పేషెంట్ని జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, దానివల్ల ఏదో ఇంత ఉపకారం పొందాలి. సాధనము ఇదిగో ఆయన విద్య. అంటే అన్ని కార్యకారణ లక్షణాలు, సాధ్య సాధన లక్షణాలన్న కార్యకారణ లక్షణాలన్న ఒకటే. సమస్తం జగత్ సాధ్య సాధన లక్షణం అథవా కార్యకారణ లక్షణం. సహ విద్య విజ్ఞానాత్మ, విజ్ఞానాత్మతో కూడా అంటే వ్యష్టిగాడితో కూడా పరస్మిన్ అక్షరే పరమాత్మయందు సుషుప్తి కాలే సుషుప్తిలో సంప్రతిష్టతే, సమ్యక్ ప్రతిష్టతే చక్కగా నిలిచి ఉంటుంది. ఇది ఉక్తం. చెప్పేశామండి. ముందు అవస్థాత్రయ విచారణ జరిగినది 4వ ప్రశ్నలో. ఇప్పుడు ఏం చెప్పారు? సుషుప్తిలో విజ్ఞానాత్మతో పాటు కార్యకారణ లక్షణమైనటువంటి మొత్తం జగత్తు నిద్రలో ఉన్నవాడికి లేదుగా. ఆ జీవభావము లేదు, జగద్భావము లేదు.
సమస్తం కార్యకారణ లక్షణం జగత్ స విజ్ఞానాత్మ పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే సంప్రతిష్టతే ఇది ఉక్తం. ఆల్రెడీ స్టేటెడ్, చెప్పబడినది. ఎక్కడ చెప్పబడినది? 4వ అధ్యాయం చెప్పబడి. 4వ అధ్యాయము అవస్థాత్రయ విచారం. అవస్థాత్రయ విచారంలో సుషుప్తి అవస్థలో విజ్ఞానాత్మ లేక జీవాత్మ లేక ప్రతిబింబ చైతన్యము లేక ఈ జీవుడు అనేటటువంటి వాడు వ్యష్టిగాడు కార్యకారణ లక్షణమైనటువంటి జగత్తుతో సహితంగా అక్షర పురుషుడైనటువంటి ఆ పరాక్షర పురుషునిలో సుషుప్తి కాలంలో చక్కగా విలీనమై ఉంటాడు అని చెప్పడం అయినది. ఇది ఉక్తం. అక్కడ వరకు ఒక స్టేట్మెంట్. సామర్థ్యాత్, ఇన్ ద వెరీ టోకెన్, విత్ ద పవర్ ఆఫ్ దట్, ప్రళయే అపి తస్మిన్ ఏవ అక్షరే సంప్రతిష్టతే జగత్ తతః ఏవ ఉత్పద్యతే ఇది సిద్ధం భవతి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటి చెప్తున్నారు? ముందు వ్యష్టి అని చెప్పారు. వ్యష్టి ఏమిటయ్యాడు? సుషుప్తిలో జగత్తు లేదు, వాడు లేడు. ఇవన్నీ ఎక్కడికి పోయాయి? పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలం సంప్రతిష్ట, అంటే పరబ్రహ్మలో విలీనమైపోయాడు. సామర్థ్యాత్ అంటే ఎక్స్టెండింగ్ దట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ టు ద సమష్టి. ఆ సామర్థ్యము వలన విత్ ద పవర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ experience that we have, we can extrapolate and say pralaye api, pralayamunandu tasmin eva akshare, aa akshara parabrahmamate jagat sampratishtate, jagat vilinamautundi ani cheppavachunu. ఏ సామర్థ్యం వలన? సుషుప్తిలో ఏ విధముగా అయితే విజ్ఞానాత్మ లేక జీవుడు అనేవాడు కార్యకారణ లక్షణం కలిగినటువంటి సమస్త జగత్తుతో పరస్మిన్ అక్షరములో విలీనమయ్యాడని మనకు తెలుస్తుంది. అదే విధముగా 2 ప్రళయాలు. ఓ ప్రళయం ఏమిటి? రోజు ప్రళయం, మళ్ళీ ఉదయం. ప్రళయం అంటే నైట్, అంటే అన్నీ విలీనమైపోతాయి, మళ్ళీ పొద్దున్న లేస్తే ఉదయం. అదే సామర్థ్యము. With the same power, we can always understand ప్రళయేపి, ఆ మహాప్రళయమునందు తస్మిన్ ఏవ అక్షరే పురుషే, ఆ అక్షర పురుషుని యందు జగత్ సంప్రతిష్టతే, జగత్తంతా ఆయనలో విలీనమై ఉంటుంది. జగత్తంతా పరమాత్మలో విలీనమై ఉంటుంది ప్రళయంలో అని ఎవరైనా వెయిట్ చేసి చూసి చెప్పగలరా? చెప్పలేరు. Can anyone say that everything is going into the Paramatma? How do you know? You all say that ప్రళయంలో పరమాత్మలో అన్నీ కలిసిపోతాయి అని శృతి రాసింది కాబట్టి మనం నమ్ముతున్నాం. అది ఏ సామర్థ్యం అని చెప్తున్నాం? ఇదిగో ఈ సామర్థ్యం అని. సామర్థ్యాత్ ప్రళయే అపి తస్మిన్ ఏవ అక్షరే సంప్రతిష్టతే జగత్ తతః, దాని నుంచే తతః ఏవ ఆ అక్షర పరబ్రహ్మం నుంచే ఉత్పద్యతే, తిరిగి పుడుతోంది. ఎలాగా? ఏ ప్రపంచమైతే అక్షర పరబ్రహ్మంలో నాలో రాత్రి లీనమైపోయిందో, మళ్ళీ నేను లేవగానే మళ్ళీ ఆ ప్రపంచము నా ముందు ప్రత్యక్షమైనదో, అలాగే మహాప్రళయమునందు కూడా ఈ పరబ్రహ్మములోనే జగత్ సంప్రతిష్టతే ప్రళయేపి తస్మిన్నేవ తతః ఏవ ఉత్పద్యతే ఇతి అని సిద్ధం భవతి. అండర్స్టాండ్, ఇట్ ఈస్ అండర్స్టూడ్, అర్థమైనది, తెలియవచ్చినది, సిద్ధించినది. సరే, ఎవరైనా సరే ప్రపంచమంతా పరబ్రహ్మలో లీనమవుతుంది అని చూసినవాడు ఎవడైనా ఉంటాడా? అది ఎలా మరి ఇన్ఫర్ చేయడం? ఇదిగో రోజు ఓ ప్రళయం జరుగుతుంది, ఓ ఉదయం జరుగుతుంది. ఈ ప్రళయము ఉదయముల మధ్యలో పరమాత్మ యందు ఉన్నది కదా ఈ జగత్తు, ఈ విజ్ఞానాత్మతో సహా. అలాగే ప్రళయమునందు కూడా అక్షరే సంప్రతిష్టతే ఏవ సామర్థ్యాత్ అక్షరే సంప్రతిష్టతే జగత్ తతేవ, దాని నుంచే ఉత్పద్యతే ఇది సిద్ధం. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ హీ మేక్. నహి అకారణే కారణస్య సంప్రతిష్టానం ఉపపద్యతే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎన్ ఎఫెక్ట్ టు గెట్ డిజాల్వ్డ్ విత్ into anything other than its cause. Take an example. Now we have got a necklace. This necklace
ఈజ్ ఎ కార్య, రైట్? ఈ కార్యాన్ని మనము కరిగించాం. ఏం చేసాం? ఎక్స్పోజ్ టు ఎక్స్ట్రీమ్ హీట్ ఇన్ ఎ పర్టికులర్ వే. ఈ కార్యాన్ని కరిగిస్తే అది వెండిలో వెళ్ళి కలుస్తుందా, బంగారంలో కలుస్తుందా? ఈ నగకు ఏది కారణము? బంగారము కదా. అంటే ఈ నగకు కారణమైన బంగారమునందే అది సంప్రతిష్టానం ఉపపద్యతే. అకారణే నా సంప్రతిష్టానం నా ఉపపద్యతే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద కార్య టు గెట్ డిజాల్వ్డ్ ఇన్ టు ఎనీథింగ్ అదర్ దాన్ ఇట్స్ కారణ్. ఓకే, మట్టి పాత్ర ఉన్నది. ఆ మట్టి పాత్రను, అది కార్యము, ఆ కార్యాన్ని వెరగొట్టేసి ముద్ద చేసి పౌడర్ చేసి నీళ్లు పోసి కదిపాము. అది మట్టి అవుతుందా, బంగారం అవుతుందా? మళ్ళీ ఆ కారణంలోనే అది విలీనం అవుతుంది, సంప్రతిష్టానం అవుతుంది, అక్కడే నిలిచి ఉంటుంది. అకారణే కార్యస్య సంప్రతిష్టానం న ఉపపద్యతే. దిస్ ఇస్ ఎ జనరల్ రూల్. దెర్ ఇస్ ఎ బబుల్, దెర్ ఇస్ ఎ వేవ్, దెర్ ఇస్ ఫోమ్. దిస్ ఆల్ కార్య. వేర్ డస్ ఇట్ డిజాల్వ్? It dissolves in the ocean, nowhere else. It cannot dissolve in the sky. Akarane karanasya sampratishthanam na upapadyate. It is impossible for any effect to be other than its karana. It gets dissolved only in its karana. Akarane sampratishthanam na upapadyate. Very wonderful statement. Now, extend this to the Srishti. Srishti is the karyam. This karyam karanam is the Paramatma. So karyam has to dissolve only in the Paramatma. It cannot dissolve elsewhere because karanam karya cannot dissolve in anything other than its karana. We know the karana itself is Brahma. Absolutely, all the effects, entire jagat karya karana lakshanam saha vijnanatma. అంటే ఈ జీవుళ్ళు గీవుళ్ళు అందరూ కూడా కార్యస్య సంప్రతిష్టానం అకారణేన ఉపపద్యతే. కారణములో కాని తప్ప వేరెక్కడ కలిసే అవకాశమే లేదు. సరే, మరి కారణంలో అకారణంలో వెళ్ళి అకారణంలో కలవదు, కార్యమంతా కారణంలోనే కలుస్తుంది అన్నారు. మరి కారణం బ్రహ్మని నాకెలా తెలిసిందండి? అది తెలియలేదు కదా. కారణంలో కలుస్తుందని చెప్పారు, బాగానే ఉంది. అకారణంలో కలవదు, అకారణంలో ఉండదు, కార్యం ఏది కూడా విలీనం కాలేదు, కారణంలోనే విలీనం అవుతుంది. మరి కారణం బ్రహ్మ అని ఎలా ఉంది? ఇదో చూడు, ఈ ఉపనిషత్తులోనే ఉక్తంచ చెప్పబడినది. ఆత్మన ఏష ప్రాణో జాయతే, కుతో ఏష ప్రాణో జాయతే అని 5 ప్రశ్నలు ఉప ప్రశ్నలు వేశాడు. అందులో ప్రశ్న ఏమిటి? ఈ ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది? ఈ ప్రాణము ఎక్కడి నుంచి పుట్టింది? కుతో ఏష ప్రాణో జాయతే. ఈ ప్రాణము అంటే హిరణ్యగర్భ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఆత్మనః ఏష ప్రాణో జాయతే అంటూ గురువుగారు సమాధానం. అంటే ఆత్మ నుంచే, పరమాత్మ నుంచే, పరబ్రహ్మం నుంచే ప్రాణ హిరణ్యగర్భ బ్రహ్మ అంటే సకల సృష్టి జాయతే అని చెప్పాం కదయ్యా. చేత కార్యమైనటువంటి జగత్తుకు కారణమేమిటి? ఆత్మ. ఆత్మ అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మములోనే ఇది సంప్రతిష్టానం కావాలి అవుతుంది, కానీ అకారణమైనటువంటి వేరే దేనిలోనూ కలవలేదు. కాబట్టి ప్రపంచమంతా పరబ్రహ్మము నుండే పుట్టుచున్నది. ఆత్మనేష ప్రాణో జాయతే. ఆ పరబ్రహ్మమునందే తస్మిన్నేవ అక్షరే జగతః సంప్రతిష్టతే తతః ఏవ ఉత్పద్యతే ఇది సిద్ధం. దానిలోనే కలుస్తోంది, దానిలోంచే వస్తుంది, దానిలోంచే వస్తుంది అన్నది ఆత్మనః ఏష ప్రాణో జాయతే శృతివాక్యం. ఇది ప్రశ్న. ఎందుకండి ఇంత డిస్కషను? జగతః చ యత్ మూలం, జగతః ప్రపంచమునకు, సృష్టికి, చ మరియు యత్ మూలం, జగతః యద్ మూలం, జగత్తుకి ఏది మూలమో తత్పరిజ్ఞానాత్, అది తెలుసుకోవడము, తత్ దాని యొక్క పరిజ్ఞానము, పరితః జ్ఞానాత్ అన్ని వైపుల నుంచి జగత్తు యొక్క మూల కారణము తెలుసుకోవడము, పరం శ్రేయ చాలా గొప్పది, చాలా శ్రేయస్సు ఇతి అని సర్వ ఉపనిషదాం నిశ్చితార్థ. అన్ని ఉపనిషత్తుల యొక్క వేదాంత డిండిమహ.
వేదాంత డిండిమ అంటే ఢక్కా, భేరి, నగార. వేదాంత డిండిమము ఏమిటి? సర్వోపనిషదాం నిశ్చితార్థ కిం? సర్వోపనిషదాం నిశ్చితార్థ జగత మూలం ఆత్మ, జగత మూలం పరమాత్మ, జగత మూలం పరబ్రహ్మ. జగత యంత్రం తత్పరిజ్ఞానాత్. ఆ విధమైనటువంటి అనుభవములో జ్ఞానం కలగడం. పరిజ్ఞానం అంటే మామూలు జ్ఞానం, థియరిటికల్ జ్ఞానంగా, అది అనుభవంలో రావడం. పరం శ్రేయ, పరమైనటువంటి శ్రేయము, ద అల్టిమేట్ శ్రేయ ఇది అని సర్వ ఉపనిషదాం నిశ్చితార్థ. నిశ్చిత అర్థ, నిశ్చితోర్థ. నిశ్చితోర్థ అంటే నిశ్చిత అర్థ. అన్ని ఉపనిషత్తులు ఢంకా మీద దెబ్బ కొట్టి ఏం చెప్తున్నాయి? వేదాంత డిండిమము జగన్మూలం ఆత్మ అని తెలుసుకో. ఏష ప్రాణం అంటే హిరణ్య గర్భుడే ఆత్మ అని చెబుతున్నాడు. ఆ హిరణ్య గర్భుని యందే తిరిగి విలీనమవుతున్నాడు. అకారణే కార్యస్య నా సంప్రతిష్టానం నా ఉపపద్యతే. అనంతరం చ ఉక్తం, ఇంకా కూడా తర్వాత చెప్పబడినది అదే ఉపనిషత్తులో. సహా విధముగా తత్పరిజ్ఞానాత్, ఆ పరిజ్ఞానాన్ని పొందినవాడు సహ సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసిన. సర్వజ్ఞ అంటే ఏమిటి? అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, ఫిజిక్స్, జియాలజీ అన్నీ తెలిసిపోతాయని కాదు. సర్వజ్ఞ అంటే అన్నిటిలోనున్నటువంటి చైతన్యమై ఉంటాడు. జ్ఞాన శబ్దము అక్కడ జ్ఞానము. జ్ఞానం అంటే చైతన్యము. సర్వజ్ఞ అంటే సర్వ చైతన్యము ఒకటేని తెలిసిన వాడు అవుతాడు. అంటే సర్వోభవతి, తన పరభేదములు ఉండవు. సర్వభవతి అని 4:10 చెప్పారు. సర్వభవతి, సర్వజ్ఞ, సర్వోభవతి అంటూ అక్కడ చెప్పారు. అక్కడ వరకు పాతదే. వక్తవ్యం చ క్వ తరిహి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయం. బాగానే ఉందండి ఇవన్నీ చెప్పారు. తత్ ఆ అక్షరం కాదు, అక్షరం సత్యం అనేటటువంటి పురుషుడు అనేటటువంటి పేరు కలిగిన అక్షరాన్ని. అక్షరం ఎందుకంటారు? ఇది ముండకానికి అడ్డెండం. ముండకము సంహితోపనిషత్తు అవుతే ఇది బ్రాహ్మణోపనిషత్తు. అక్కడ పరబ్రహ్మను అక్షరం అంటాము, ఇక్కడ కూడా అక్షరం అనే వ్యవహరిస్తాం. ఆ అక్షర పరబ్రహ్మం విజ్ఞేయం క్వా, ఎక్కడున్నాడో అని తెలుసుకోవాలి అనేది వక్తవ్యం, చెప్పవలసి ఉన్నది. ఇట్ ఈస్ టు బి డిస్కస్డ్ అండ్ మేడ్ ఎంఫాటికలీ నోన్ టు యూ ఆల్. వేర్ కెన్ యూ బిహోల్డ్ దట్ పరమ పురుష హూ ఇస్ నేమ్డ్ యాజ్ సత్య, పురుష అండ్ అక్షర. అక్షరం సత్యం పురుషాఖ్యం వతర్హి విజ్ఞేయం వక్తవ్యం చ, అది చెప్పవలసి ఉంది. ఇది అని తదర్థ, ఆ ప్రయోజనము. అయం ప్రశ్న, ఈనాటి ప్రశ్న ఆరభ్యతే, ఆరంభించబడుతుంది. నాటి ప్రశ్న దానికోసం ఆరంభించబడుతుంది. సరేనండి, డైరెక్ట్గా అడిగేయచ్చు కదా. వృత్తాన్వాఖ్యానం. వృత్త అంటే గడచిన, అనుసరించిన, జ్ఞానం కథ. వృత్త అనుఖ్యానం, వృత్తాన్వ్యాఖ్యానం, గడచిన విషయానికి సంబంధించిన కథ. సింపుల్గా చెప్పాలంటే వృత్తాంతం. ఆ వృత్తాంతం ఎందుకు? దాని ఉపయోగం ఏమిటి? వృత్తాంతం ఫలానా రాజకుమారుడు వచ్చాడండి, ఆయన పేరు హిరణ్యనాభుడు అండి, ఆయనేమో దేశ రాజకుమారుడు అండి, చిన్న వయసులో ఉన్నటువంటి ప్రిన్స్ గారండి, ఆయన ఈ ప్రశ్న వేశారండి, నేను తెలియదన్నానండి, నాకు అబద్ధం చెప్పడం రాదన్నానండి. ఈ కథ అంతా ఎందుకండి? విజ్ఞానస్య, విజ్ఞానము యొక్క దుర్లభత్వ ఆఖ్యాపనేనా. ఈ విజ్ఞానము సుదుర్లభము, అతి కష్టము, నాట్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దిస్ విజ్ఞానం. ఖ్యాపనేన, విజ్ఞానత్వ ఖ్యాపనేన, విజ్ఞానత్వ ఖ్యాపనేన, విజ్ఞాత్వ ఖ్యాపనేన అంటే ఒక దీనిగా చెప్పుటకు, ఆ విజ్ఞానమును బోధించుటకు, తల్లబ్ధ్యర్థం దానిని పొందుటకు,
అటువంటి విజ్ఞానాన్ని పొందాలి అంటే ముముక్షూణాం, ఈ ముముక్షువులకు విశేష యత్న ఉపాదనార్థం, విశేషమైన వెరీ పవర్ఫుల్ అండ్ ప్రాబబ్లీ వెరీ ఇంటెన్స్ యత్న ఆర్ ప్రయత్న ఉపాదనార్థం కావాలి అని బోధించాలి, కావాలి అని చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ముముక్షువులు యత్న విశేషము లేనిదే దుర్లభమైనటువంటి ఈ విజ్ఞానాన్ని పొందలేరు అని బోధించడానికి వృత్తాఖ్యానం ఈ కథ చెప్పబడింది. ఎందుకు చెప్పారు? ఒకటి అనృతం చెప్పకూడదు, రెండు తెలియని విషయం ఉంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, జిజ్ఞాస ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. గురువుగారి దగ్గర నుంచి తెలుసుకున్న దానిని మళ్ళీ ఎవరైనా అడిగితే జాగ్రత్తగా చెప్పాలి. ఇంతటి బ్రహ్మనిష్టాపరుడికే తెలియలేదు అంటే ఆ విద్య ఎంత గొప్పదై ఉంటుంది, ఎంత దుర్లభమై ఉంటుంది. దాన్ని పొందాలి అంటే ముముక్షు ఎంత ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని బోధించడం కోసం వృత్తాన్వాఖ్యానం, ఇదిగో ఈ కథ చెప్పబడినదయ్యా అంటూ ఆయన ముగించారు. చాలా మంచి భాష్యం. మళ్ళీ చూస్తాము ఒక్కసారి. థ అటుపెమ్మట, హ అట చెప్పానట, అడిగానట, ఏనం ఇగో ఈ గురువు గారిని, ఏతం అంటే దీనిని, ఏనం అంటే ఈయనను, ఏనం ఏతం, ఏనం అంటే ఈయనను, ఏయనను అగో పిప్పలాద గురువు గారిని, సుకేశాహ్ అంటే సుకేశుడు అనే పేరు భారద్వాజ, భరద్వాజుని కుమారుడు, లేకపోతే భరద్వాజ గోత్రీకుడు, ఎలాగైనా చెప్పుకోవచ్చు. భారద్వాజ పప్రచ్ఛ, హి జస్ట్ ఆస్క్డ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. పప్రచ్ఛ ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? సంబంధ భాష్యం చెప్తుంది. సంబంధ భాష్యం ఏమిటి? కార్యకారణ లక్షణం జగత్, జగత్తు కార్యకారణ లక్షణం కలిగి ఉన్నది. సమస్తం కార్యకారణ లక్షణం జగత్ సహ విజ్ఞానాత్మ, విజ్ఞానాత్మ అంటే జీవుడు, విజ్ఞానాత్మతో కూడా పరస్మిన్ అక్షరే, ఆ పరస్మిన్ అయిన పర స్థానమైనటువంటి అక్షరమునందు, అస్మిన్ పరాక్షరే పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే, సుషుప్తి యందు సంప్రతిష్టతే విలీనమై ఉంటుంది. ఇది ఉక్తం. 4వ అధ్యాయంలో చెప్పాం. ఏమిటి చెప్పాం? కార్యకారణ లక్షణం కలిగినటువంటి సమస్త జగత్తు ఆ జీవునితో సహా పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే విలీనం భవతి ఇది ఉక్తం. సంప్రతిష్టతే అంటే విలీనం భవతి ఇది. అయితే ప్రళయమునందు పరమాత్మలో ఇవన్నీ విలీనమవుతాయి అని ఎవరు చూసి చెప్పేవాళ్ళు లేరు. మరి ఎలా చెప్పాలి? సామర్థ్యాత్, extrapolating the power of this particular experience, we can easily conclude from this simple pralaya of every day to the Mahapralaya, what that happens at the end of the dissolution of the world. Pralaye api tasminneva akshare, ఆ అక్షరమునందే, ఏ అక్షరము ఇంతకుముందే అక్షరంలో సుషుప్త పురుషుడు కలిసిపోయాడో ఆ అక్షరంలోనే సంప్రతిష్టతే జగత్, జగత్తంతా సంప్రతిష్టతే విలీనమవుతుంది. ఎందువల్ల చెప్పగలిసాము? ఇగో ఈ సామర్థ్య విలీనమైన దాని నుంచే తతహేవ దాని నుంచే ఉత్పద్యతే పుడుతుంది తిరిగి, ఇతి అని సిద్ధం భవతి. ఎందుకు? వీడికి రాత్రి పుడుతుంది, ఇల్లు విలీనం అయిపోయింది, మళ్ళీ పొద్దున ఉత్పన్నమైంది. ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఏ పరస్మిన్ అక్షరే సుషుప్తి కాలే విలీనమైనదో దాని నుంచే తిరిగి పుట్టింది కదా. ఒకటి కూడా ఉందండోయ్, నహి అకారణైన కార్యస సంప్రతిష్టానం ఉపపద్యతే. ఏ కార్య can never be dissolved into anything that is not its cause. Take the gold ornament. This gold ornament, if you want to dissolve, it can become gold only. If the Vendi ornament can become Vendi only. The bubble and the water and the ripples can be dissolved only into water. Like that, the effect is the karya, the jagat. It can only go into its source. The source is the karana, that is the jagat parabrahma.
జగత్ పరబ్రహ్మలోనే సంప్రతిష్టానం విలీనం ఉపపద్యతే పాసిబుల్, నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. బట్ హౌ డు యు నో దట్ ఈస్ ది కారణ? ఉక్తం చ, ఆల్రెడీ చెప్పేశాం. ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మన కుతో ఏష ప్రాణ జాయతే. ప్రశ్న వేశాడు శిష్యుడు. ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచే ఈ ప్రాణం పుట్టింది. ప్రాణం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, సమష్టి ప్రాణం, ఎష్టి ప్రాణం కూడా అన్నీ ఆయన నుంచే వచ్చాయి. చేత ఆయన నుంచి వచ్చాయి కాబట్టి, ఆయన కారణం కాబట్టి ఇది మళ్ళీ విలీనం అవుతే ఆ కారణంలోనే విలీనం అవ్వగలదు. కానీ వేరెక్కడా విలీనం అయ్యే పాసిబిలిటీయే లేదు. నా ఉపపద్యతే. యత్ మూలం, ఏదైతే మూలమో, జగత, జగత్తునకు ఏది మూలమో, తత్పరిజ్ఞానాత్, ఆ విధమైన అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము పరం శ్రేయ, పరమశ్రేయస్సు ఇది అని సర్వ ఉపనిషదాం నిశ్చితార్థ. సర్వ ఉపనిషత్తులలోనూ నిశ్చితార్థ నిశ్చయించబడిన జ్ఞానము. సకల ఉపనిషత్ సారం ఏమిటి? పరమాత్మ కారణము, జగత్ కారణము. ఆయన నుంచి హిరణ్యగర్భ బ్రహ్మ మొదటి ప్రథమజుడు పుట్టాడు. దాని నుంచి ఈ ప్రపంచం పుట్టింది. ఏ విధంగానైతే ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుడు సుషుప్తిలో ఆ పరబ్రహ్మమునందే విలీనమై మళ్ళీ జాగ్రత్తలో ఆ పరబ్రహ్మమునందే ఉన్నాడో, ఈ ప్రపంచమంతా అదే విధంగా ప్రళయకాలంలో కారణమైనటువంటి ఆ పరబ్రహ్మమునందే విలీనమై తతహేవ ఉత్పద్యతే ఇది సిద్ధం భవతి. ఇటువంటి జ్ఞానము తత్పరిజ్ఞానాత్ పరం శ్రేయ ఇది సర్వోపనిషదాం నిశ్చితార్థ. నాట్ ఓన్లీ దట్, అనంతరం ద వెరీ టోకెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ చ ఉక్తం, ఇట్ ఇస్ టోల్డ్. వాట్ ఎవర్ టోల్డ్, సహా అటువంటి వాడు, ఆ జ్ఞానము కలిగిన వాడు సర్వజ్ఞ భవతి, అంటే సర్వజ్ఞాన స్వరూపం అవుతాడు, సర్వ చైతన్య స్వరూపం అవుతాడు. సర్వజ్ఞ, జ్ఞ అంటే బోధ, బోధ అంటే చైతన్యం, అంటే సర్వ చైతన్యము ఆయన చైతన్యము ఒకటే తెలుసుకుంటాడు. దాని వలన సర్వో భవతి, అన్నిట్లో ఉన్న చైతన్యం ఒకటే కాబట్టి సర్వ భవతి. వక్తవ్యం చ తర్హి తదక్షరం సత్యం పురుషాఖ్యం విజ్ఞేయం. సత్యం, అక్షరం, పురుషాఖ్యం, విజ్ఞేయం క్వ తర్హి, ఎక్కడ ఉంటుంది అనే విషయం వక్తవ్యం, చెప్పవలసి ఉన్నది, బోధించవలసి ఉన్నది. తదర్థ, ఆ ప్రయోజనం కోసం అయం, ఇదిగో ఈ 6th ప్రశ్న ఆరభ్యతే, ఆరంభం అవుతుంది. You can now imagine what will be the discussion in the 6th question. The 6th question is, where is that పురుషాఖ్యం సత్యం అక్షరం? అది చెప్తారు. పురుషాఖ్యం పురుషుడు అనే పేరు కలిగిన, సత్యాఖ్యం సత్యం అనే పేరు కలిగిన, అక్షరాఖ్యం అక్షరం అని పిలువబడే, విజ్ఞేయం తెలియదగిన ఆ పురుషుడు తర్హి ఎక్కడ ఉన్నాడు అనే విషయం వక్తవ్యం. అదే ప్రశ్న వేశాడు. క్వాసౌ పురుషౌ, ఆ పురుష ఎక్కడ దొరుకుతాడో ఆ పురుషుడు, అంటే ఎక్కడ ఉంటాడు అంటే ఆయన గురించి అన్ని చెప్పండి అని. తదర్థ, దానికోసమై అయం ప్రశ్న, ఈ రాబోయే 6వ ప్రశ్న ఆరభ్యతే, ఆరంభం. మరి కథ ఎందుకండి, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. అబ్బే, కథ కావాలరా? ఎందుకు కావాలి? వృత్తాఖ్యానం, వృత్తాన్వాఖ్యానం, వృత్తా గడిచిన అన్వాఖ్యానం, అనుసరించి ఖ్యానం చెప్పటం అంటే వృత్తాంతం చెప్పడం. ఎందుకంటే విజ్ఞానం యొక్క దుర్లభత్వాన్ని ఆఖ్యాపనేన బోధించుటకు, తల్లబ్ధ్యర్థం దాన్ని పొందడానికి, ముముక్షుణాం మనలాంటి వాళ్ళు, యత్న విశేష ఉపాదనార్థం, వీళ్ళకి చాలా గట్టి ప్రయత్నం కావాలి. వీళ్ళు ఇంటెన్స్ రిగరస్ స్టడీ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అని ఖ్యాపనేనా బోధించుట కొరకై వృత్తాఖ్యానం, వృత్తాన్వాఖ్యానం, ఈ వృత్తాంతము చెప్పబడినది. వృత్తాంతంలో ఏమిటి ముఖ్యమైనటువంటి విశేషాలు? ఇదిగో ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం. ఉపనిషత్తు సత్యానికి పెద్దపీట వేసింది. శిష్యునికి కాదు, ఎవరికైనా సాధకునికి నిజాయితీ అణుకువ చాలా అవసరం.
ఈయన అన్నట్టుగా నేను అబద్ధం పలకడానికి సమర్థుడను కాను అని క్లియర్గా చెప్పాలి. సత్యేన లభ్య తపసా హేష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేన నిత్యం సత్యమేవ జయతే నానృతం. తనకు తెలియదు అని ఊరుకోకూడదు. సత్యాన్వేషణలో సరి అయిన గురువు గారిని పట్టుకుని తెలుసుకోవాలి. తెలిసిన విషయాన్ని ఎవరైనా అడిగితే దానిని తెలియకపోతే దాన్ని తెలుసుకుని మరీ బోధించాలి. ఇది ఉత్తమమైన సాధకుని లక్షణం. ఉత్తమమైన సాధకుడు ఏం చేస్తాడు? వాడికి తెలియదు దాన్ని 10 చోట్ల చదువుతాడు, 10 వీడియోలు చూస్తాడు, 10 గురువులను అడుగుతాడు, ప్రార్థిస్తాడు, బెగ్ చేస్తాడు. దెన్ హీ గెట్స్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్మిట్స్ టు అదర్స్. సుకేశుడు చాలా జ్ఞాని. అటువంటి జ్ఞానికే తెలియలేదంటే ఇది సాధారణమైనది కాదు. ఆ డాక్టర్ గారు చాలా అనుభవం ఉన్నవాళ్ళండి. ఆయన చేతిలోనే ఈ విషయం సరికాలేదు అంటే ఏమిటి? అంత కఠినమైన కేసు అయి ఉంటుంది అని అర్థం కదా. అలాగే అతనికే తెలియలేదంటే ఈ జ్ఞానం సాధారణమైనది కాదు, తప్పక తెలుసుకుంది అంటూ ఈ ఆత్మజ్ఞానాన్ని స్తుతి చేయడానికి ఈ వృత్తాంతం చెప్పబడినది. ఏ సపోర్టివ్గా 1-2-7లో శ్రవణాయ అపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహూయం న విదుః. వినడానికి ఎవరు ముందుకు రారండి. ఒకవేళ పేరిచ్చిన టైంకి జాయిన్ అవ్వరండి. జాయిన్ అయినా సరే సరిగా ఏకాగ్రతలో ఉండరండి. శ్రవణాయ అపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహూయం న విద్యుః. ఒకవేళ ఏదో వింటున్నట్టు నటించినా చాలా మందికి తెలియదు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ. వెరీ స్ట్రేంజ్ టు గెట్ ఎ పర్సన్ హూ కెన్ టీచ్ అండ్ ఆల్సో హూ కెన్ అబ్జర్వ్. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. Even rare, even astonishing is that person who had got an experience of the Jnana. This is the highest Jnana one has to have. And let us go and understand this Purusha. 16 కళల పురుషుడు అంటే ఏమిటి, దాని సమాచారం చాలా ఉంది. భాష్యం ఇది ఇలాగే ఉంటుంది. ఎన్నాళ్ళు అవుతుందని ఆలోచించకండి, అవుతూనే ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటుంది. ఈ మంత్రంలో చాలా గ్రామర్ విషయాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే ఆ గ్రామర్ విషయాన్ని మరి కొంచెం జాగ్రత్తగా కూడా చెప్పుకోవచ్చు. ఓపెన్ చేద్దాం అందరికీ.